తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. తెలంగాణ ప్రవాసికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఫార్ములా ఈ కార్ కేసులో నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు అంటూ ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్. రాజమౌళిని జైల్లో పెట్టాలి, ఆయన సినిమాను అందరూ బహిష్కరించాలి అంటూ డిమాండ్ చేసిన రాజా సింగ్. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ అనంతరం వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు. 2 రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాష్ట్రపతికి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. తొలుత ఆమె ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహ స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఆలయ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజా సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. రాజమౌళి హిందూ దేవుళ్లను కించపరచడం ఇది మొదటిసారి కాదని, గతంలో రాముడు, కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. ఇలాంటి దర్శకుడిపై హిందువులు ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రవి, విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్, ఏంది నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్ తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు.
మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదించిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి, మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసు. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారు. దానం నాగేందర్ తో రాజీనామా చేయిస్తారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశం ఉందేమోనని చూస్తున్నారు అని కేటీఆర్ అన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం దిగిపోయినాక కూడా ముమ్మాటికి దీని మీద ఎంక్వైరీలు జరుగుతాయి, దీనిలో బాధ్యులను పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో అనవసరంగా ఎవరన్నా పోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నా, ఎస్ఆర్ఓ వాల్యూస్ ఎక్కడున్నాయి, మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయండి? ఎస్ఆర్ఓ వాల్యూకి మార్కెట్ వాల్యూకి. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. సామాన్యమైన భూ కుంభకోణం కాదు, 1 కాదు 2 కాదు. హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కూకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లా. అమెరికాలోని కెంటకీలో 14 మందిని బలికొన్న కార్గో విమాన ప్రమాదంపై మిస్టరీ వీడింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ విడిపోవడం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు దర్యాప్తు బృందం తెలిపింది. మంటలతో కూడిన ఇంజిన్ విమానం నుంచి ఊడిపడుతున్న దృశ్యాలను అధికారులు విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విమానం భూమికి కేవలం 30 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు దాని ఎడమ రెక్క భాగంలోని ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి కాసేపటికే అది విమానం నుంచి విడిపోయి కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు అధికారులు విడుదల చేశారు.还是爆炸！哎呦，太小心了！啊！灭火器！快点！灭火器！还是爆炸！哎呦，太小心了！啊！¡Oh my God! ¡Corre para atrás, papi! ¿Viste? Te lo estoy diciendo, Dios mío. Holy shit! Holy shit! Damn, they're dead. వైసీపీ నేత సుబ్బారెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు. విచారణ ముగిసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించారని తెలిపారు. కల్తీ నెయ్యి విషయంలో నిజాలు తేలాలనే ఉద్దేశం
ఉద్దేశంతో తానే సుప్రీంకోర్టును ఆశ్రయించానని గుర్తు చేశారు. ఎంక్వైరీకి సంబంధించి వివిధ విషయాలు వాళ్ళు నన్ను క్లారిఫికేషన్స్ అడిగారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికి కూడా నేను ఉన్నట్టు నాకు తెలిసిన మేరకు అన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ కామెంటెడ్ డ్యూరింగ్ వైఎస్ఆర్ పార్టీ రిజమ్ in preparation of laddu prasadams instead of cow ghee, animal fat adulterated ghee was used. With that, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో 2-3 వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దేనికి? ఇటువంటి నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దానికి హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఒక సిట్ ఫామ్ చేస్తాం, వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కామెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉన్న వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండానే ఈ విధంగా కామెంట్ చేయటం చాలా బాధాకర విషయం అని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. దానిపైన సిట్టు వాళ్ళకి క్లియర్ డైరెక్ట్ సిట్టు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే, 2024 జూన్లో ఏదైతే 4 ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో, ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు. అదేవిధంగా ఈ 4 ట్యాంక్స్ గీ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయటం జరిగింది. దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ 2 క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను. వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేశారు, దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ కల్తీ జరిగిన లడ్డుల్లో యానిమల్ ఫ్యాట్ ఉందా, ఒకవేళ ఉంటే ఆ 4 ట్రక్స్ వాడారా లేదా. నెంబర్ ప్రకారం 2025 జూన్లో జరిగిన దానికే ఎంక్వైరీ చేయమన్నారు. ఫైన్, దాని నుంచి లింకులు వచ్చిన ద్వారా మీరు 2019 నుంచి కూడా జరిగిన ఈ సప్లైస్లో ఎంక్వైరీ చేస్తున్నారు. నిజం నిర్ధారణ తేలినాక తప్పకుండా సిట్ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళకి ఎవరైతే బాధ్యులు అవుతారో అవినీతి జరగటానికి వాళ్ళపై చర్యలు తీసుకునే కార్యక్రమం నిష్పక్షపాతంగా చేయాలి అని చెప్పి నేను సిట్ అధికారులకు కూడా చెప్పడం. హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు భారీగా ఎగ్గవేతలు పాల్పడుతున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. తాజా డేటా ప్రకారం 11.52 లక్షల ఫీజు చెల్లించవలసిన అన్నపూర్ణ స్టూడియో కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. అలాగే 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం 1900 మాత్రమే చెల్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి ఇరు స్టూడియోలకు పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్షణమే చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. వేములవాడ రాజన్న ఆలయ వసతి గృహంలో నాగుపాము ప్రత్యక్షమైంది. డ్యూటీలో ఉన్న పోలీసులకు కేటాయించిన 13A గదిలోకి నాగుపాము వచ్చింది. దాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో క్యాచర్ జగదీష్ అక్కడకు చేరుకున్నారు. నాగుపామును పట్టుకుని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టారు. వసతి గృహంలోకి నాగుపాము రావడం కలకలం రేపుతోంది. పాము రావడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. పెద్దదా మరి ఎట్లా నాకేమి పడితే పట్టు పడతా కానీ వాళ్ళకి నిలవాలి కదా సార్ వాళ్ళు. ఓకే
జాగ్రత్త కట్టండి జాగ్రత్త అన్నా సార్ ఫోన్ చేస్తారా శ్రీనివాస్ సార్కి స్కూల్ పిల్లలను పాఠాలు చెప్పేందుకు వెళ్లిన టీచర్ భవనం పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలోని రాజానగరం జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న కొత్త భవనం పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ జ్యోత్స్నాబాయ్ మృతి చెందారు. కాకినాడ జిల్లా తునికి చెందిన జ్యోత్స్నాబాయ్ మృతి పట్ల రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.